హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇప్పుడైతే మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. అదేంటి అంటే, ఈ యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క నామాన్ని గనక మీరు ప్రతినిత్యము జపించినట్లయితే, మీ లైఫ్‌లో మీరు చూడని అద్భుతాలు అమ్మవారు మీకు ప్రసాదించుతారు. సో, ఆ నామం ఒక నామమే అని మీరు అంత సింపుల్‌గా అయితే చూడకండి. అది నామం అయితే కాదు. మహామంత్రము. అంత శక్తివంతమైన మహామంత్రము. అది ఏంటి అంటే, ఈ లలితా సహస్రనామంలో ఫస్ట్ శ్రీమాత ఇది ఉంది కదా. శ్రీమాత అంటే అమ్మని మనం అమ్మా అని ఎలా పిలుస్తామో అదేవిధంగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ యొక్క నామాన్ని కనుక మీరు ప్రతినిత్యము జపించినట్లయితే మీకు ఊహించని ఫలితాలు, ఉద్యోగం కొరకు కానీ, మంచి ఉన్నత స్థాయిలో ఉంచడానికి కానీ అమ్మవారే మీకు మంచి గొప్ప నామాన్ని అయితే మనందరికీ ఈ నామాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపించుతారో వారికి సకల సౌభాగ్య, ఆనంద, ఐశ్వర్య, ధన కనక వస్తు వాహన విధముగా మీ అందరి లైఫ్లు చాలా అద్భుతంగా ఉంటాయండి. సో నేను ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించడం జరిగింది. నాకు మంచి రిజల్ట్ అయితే అమ్మవారు నాకైతే చూపించారు. సో మీకు ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా అమ్మవారి ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక మీరు ఇంకెవరైనా చూసి ఇలా వదిలేసే కంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని లైక్ చేయడం వల్ల 10 మందికి యూజ్ అవుతుంది. దాని వలన 10 మందికైతే తెలియజేసిన వాళ్ళమైతే మనం అవుతాము. సో వారికి ప్రతి ఒక్కరికి ఈ నామం తెలిసేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే వెళ్తుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరు ఈ నామాన్ని జపించడం వల్ల వాళ్ళ లైఫ్లో ఉన్న కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి మీరు ఈ నామాన్ని అయితే జపించండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ యొక్క నామాన్ని శ్రీమాత అంటే అమ్మా అని అర్థం. మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ సింహాసనం పైన ఆ అయ్యగారి తోట మీద కూర్చున్నారు. అటువంటి సింహాసనాన్ని అమ్మవారు ఏలుతున్నారు. కాబట్టి మీరు అంతటి భోగభాగ్యాలు కూడా అనుభవించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి దయ వలన మన ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరి యొక్క నామాన్ని అయితే జపిస్తూ ఉండండి. మీకు సర్వ సుఖాలు, భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఉద్యోగం రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీరు ట్రై చేయండి. అమ్మవారి దయ వలన అంత మంచి జరుగుతుంది.